ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న మెదడుకు సంబంధించిన డిజార్డర్. ఒకప్పుడు 1000 మంది పిల్లల్లో 60 మంది పిల్లలకు ఉంటే పోస్ట్ కోవిడ్ ఎరాలో ప్రతి 69 మంది పిల్లల్లో ఒక కిడ్కి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉంటుంది అని గుర్తించాం. దీన్ని గుర్తుపట్టడం ఎలా? ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో 4 కీ పాయింట్స్ ఉంటాయండి. ఇది అందరూ తెలుసుకోవాలి, ప్రతి పేరెంట్ కూడా. ఫస్ట్ పాయింట్, స్పీచ్ డిలే. అంటే వయసుతో పాటు మాటలు తొందరగా నేర్చుకోలేరు అన్నమాట పిల్లలు. అంటే మిగిలిన పిల్లలతో సమానంగా పలకలేరు, మిగిలిన పిల్లలతో సమానంగా వాళ్ళు పదాలు అవన్నీ మాట్లాడడం రాదు. సెకండ్ పాయింట్, కమ్యూనికేషన్ ఇష్యూస్. అంటే పిల్లవాడికి వాడికి ఆకలేస్తుందనో, నాకు ఇక్కడ ఎక్కడో నొప్పి పడుతుందనో ప్రాపర్గా చెప్పలేడు. అంటే ఒక లాంగ్వేజ్ని తొందరగా నేర్చుకోలేడు. లెర్నింగ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా లేట్గా ఉంటుంది, లేకపోతే ఉండకపోవచ్చు కూడా. మూడో పాయింట్, బిహేవియర్ డిజార్డర్స్. ఇందులో పిల్లలు బాగా హైపర్ యాక్టివ్ అయిపోవడం, లేకపోతే ఒకే చోట గట్టిగా వస్తువులన్నీ విసిరేస్తూ ఉండడం, లేకపోతే ఒకే చోట చుట్టూ తిరుగుతూ ఉండడం, కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫోర్త్, రిపిటేటివ్ బిహేవియర్. రిపిటేటివ్ బిహేవియర్ అంటే ఒకే చోట పిల్లలు గుండ్రంగా తిరుగుతూ ఉండడం, లేకపోతే చేతులు ఎలా తిప్పుతూ ఉండడం, లేకపోతే ఒక కాలుతోనే నడుస్తూ ఉండడం, లేకపోతే ఫుడ్ మెటీరియల్స్ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒకే కైండ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, లేకపోతే ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం. ఇవన్నీ కూడా ఈ స్పీచ్ డిలే, బిహేవియరల్ డిస్టర్బెన్సెస్, కమ్యూనికేషన్ ఇష్యూస్ అండ్ రిపిటేటివ్ బిహేవియర్స్, ఈ 4 కూడా కీ పాయింట్స్ ఆఫ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక మీరు గమనిస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక న్యూరాలజిస్ట్ దగ్గరకు కానీ, ఒక పీడియాట్రిస్ట్ దగ్గరకు కానీ, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు కానీ, ఒక ఈఎన్టీ సర్జన్ దగ్గరకు కానీ, ఒక సైకాలజిస్ట్ దగ్గరికైనా సరే తీసుకెళ్ళి మీ పిల్లల్ని పూర్తిగా ప్రాపర్గా సైకలాజికల్ అసెస్మెంట్ చేయించి అవసరమైన థెరపీస్ తీసుకోవాలి. దీనికి వైద్యం ఉందా అంటే 100% ఉందండి. కొన్ని థెరపీస్ ఉంటాయి. ఈ థెరపీస్లో ఏం చేస్తారంటే కిడ్స్ యొక్క బ్రెయిన్కి ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, ఇలాంటి థెరపీస్ ఉంటాయి. ఈ థెరపీస్లో వయసుతో పాటు పిల్లలు ఏమేమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, మిగిలిన పిల్లలతో సరిసమానంగా బిహేవియర్, మాటలు, కమ్యూనికేషన్ ఇవన్నీ ఎలా రావాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఈ థెరపీస్ కనుక కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాలు తీసుకోగలిగితే మీ కిడ్స్ కూడా మిగిలిన పిల్లలతో సమానంగా ఉంటారు. దీనికి వైద్యం లేదు అనే అపోహను నమ్మకండి, టైం వేస్ట్ చేయదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా మీరు ఈ థెరపీ స్టార్ట్ చేస్తే కంప్లీట్గా రికవరీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా ఇలాంటి డిజార్డర్స్తో ఇబ్బంది పడుతుంటే ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ.